ఇవాళ హైదరాబాద్ కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్నారు. నల్సార్ యూనివర్సిటీ 21వ స్నాతకోత్సవ కార్యక్రమానికి హాజరు కానున్నారు. రాష్ట్రపతి రాక నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు అదనపు సిపి విశ్వప్రసాద్ వెల్లడించారు. ఉదయం 9 గంటల నుంచి బేగంపేట, హెచ్పిఎస్, పిఎన్టీ జంక్షన్, రసూల్పుర, సిటీఓ ప్లాజా, టివోలి, కార్ఖానా, తిరుమలగిరి, లోతుకుంట, బొల్లారం, రాష్ట్రపతి నిలయం ప్రాంతంలో ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని తెలిపారు. రోడ్లపై ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నం కాకుండా భద్రతా ఏర్పాట్ల బందోబస్తును పర్యవేక్షించాలన్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబర్ ఫోన్ ద్వారా అందిస్తారు. చిదంబర్, చెప్పండి, ఇవాళ హైదరాబాద్ కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్నారు. దీనికి సంబంధించి ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? ఏదైతే నల్సార్ యూనివర్సిటీకి సంబంధించిన స్నాతకోత్సవంలో పాల్గొనడానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ హైదరాబాద్ రాబోతున్నారు. అంతేకాకుండా తను ఇవాళ ఆ కార్యక్రమంలో పాల్గొనే క్రమంలో తన ట్రావెల్ సంబంధించిన కానివ్వండి భద్రతా ఏర్పాట్లన్నింటి ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసింది. ముఖ్యంగా చూస్తే మాత్రం ఏదైతే అంటే ప్రోటోకాల్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రాష్ట్రపతి ప్రయాణించే రూట్లలో కొన్ని ట్రాఫిక్ మళ్లింపులు, కొన్ని చోట్ల ట్రాఫిక్ అంతరాయం కలిగే అవకాశం ఉంది. కాబట్టి దీనికి సంబంధించి ఒక ప్రెస్ నోట్ ని ఆల్రెడీ విశ్వప్రసాద్ ఐపీఎస్ గారు, అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీసు ట్రాఫిక్ విభాగాన్ని చూసే వ్యక్తి ఆల్రెడీ ఇప్పటికే చెప్పారు. దాదాపు ఒక 9 రూట్లలో బస్సులు అలాగే నార్మల్ పబ్లిక్ కి అలవ్ లేకపోవడము, కొన్ని చోట్ల నుంచి ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని చెప్పేసి దాన్ని చెప్పారు. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం ఎందుకంటే మనం చూస్తున్నాము తన రాష్ట్రపతి భవన్ నుంచి వెళ్ళేటప్పుడు బేగంపేట ఫ్లైఓవర్, అలాగే హెచ్పిఎస్ అవుట్ గేట్, పిఎన్టీ ఫ్లైఓవర్, రసూల్పుర, ప్లాజా జంక్షన్, టివోలి, జేబీఎస్, సికింద్రాబాద్ క్లబ్, కార్ఖానా, తిరుమలగిరి, అల్వాలు, బొల్లారం, రాణిగంజ్, గ్రీన్ ల్యాండ్ జంక్షన్, ఉన్నప్ప జంక్షన్, సోమాజిగూడ రోడ్డు, యశోద హాస్పిటల్, ఎంఎంటీఎస్, అలాగే వివి స్టాచ్యూ దగ్గర కూడా పంజాగుట్ట, ఎన్టీఆర్ భవన్, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్, మొత్తం 10:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ఉదయం పూట 10:30 నుంచి 12 గంటల వరకు ఇక్కడ ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. కొన్ని చోట్ల ట్రాఫిక్ ని మళ్లించడానికి కూడా ఏర్పాటు చేసినట్టుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంతేకాకుండా సాయంత్రం 5 గంటల నుంచి 6:30 గంటల సమయంలో కూడా ఈ ట్రాఫిక్ డైవర్షన్ పాయింట్స్ ఉంటాయన్నది చెప్పారు. ఓవరాల్ గా చూస్తే మాత్రం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఈ ట్రాఫిక్ ఆంక్షలకు సంబంధించి కొన్ని నిబంధనలు ఉన్నాయి, వాటిని పట్టి చూసుకోవాలని చెప్పేసి ఇప్పటికే ఆ ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు. అందులో ముఖ్యంగా బొల్లారం చెక్ పోస్ట్ నుంచి కొన్ని చోట్ల ట్రాఫిక్ ని మళ్లిస్తే, కొన్ని చోట్ల ట్రాఫిక్ ని ఆపేశారు. ఆర్ఎస్ఐ సర్కిల్ లో కూడా ట్రాఫిక్ ని అమ్ముగూడ టువర్డ్స్ గా పంపించినట్టుగా చెప్తున్నారు. అంతేకాకుండా లోతుకొండ వై జంక్షన్, అలాగే ప్లాజాలో, టిబోలీలోకి అయితే ట్రాఫిక్ ని అలౌ చేయట్లేదు. కాబట్టి అటువైపు ఎవరిని వస్తే ఆ రోడ్ ని ఆల్టర్నేటివ్ రోడ్ ని చూసుకోవాలని కూడా ఇన్ఫర్మేషన్ అందించారు. శశికర్. ఓకే, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ చిదంబర్.